రెండు చేతులు జోడించి యేసయ్యకి నమస్కారం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నమస్కారం చేయండి. ఆయన సేవకు నిలబడుతున్నాడు. ఆయన నామం బట్టి నాతో మాట్లాడు యేసయ్య, నాతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడా. నీ సేవకుని ఎంతో దూరం నుంచి మా మధ్య తీసుకొచ్చావని ఆయన నాతో మాట్లాడు ప్రభు. రెండు చేతులు జోడించండి, దండం పెట్టండి యేసయ్యకి. నాతో మాట్లాడేసానండి. అందరు చెప్పండి, నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రెండవ రాత్రి కూడికను సమయానికి ప్రారంభించుకోవడానికి కృప చూపించారు. అదే రీతిగా అనేక మంది తీసుకొచ్చారు. పాటల ద్వారా, వాద్యాల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామం మహిమపరిచాం. మీ సేవకుడు మీ నామం పట్టి నిలబడుతున్నాడు నాయన. మీ సేవకుడు పూర్తిగా మరుగుపరచండి. అరికాడి నుంచి నడినెత్తి వరకు నాయన మీ స్వాధీనం ఉంచుకొని ఎంతో మంది ఆశతో వచ్చారు నాయన. వాళ్ళ ఆశలు తీర్చండి, వాళ్ళ ఆశలు తీర్చండి, వాళ్ళ ఆశలు తీర్చండి. మీ దాసును బహుగా వాడుకోమని ఈ సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామం బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. హల్లెలూయా. చేతులు ఒక పెద్ద హల్లు చెప్పండి. ఈ సమయంలో దైవజనులు మణికుమార్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు నిన్నటి రోజున అద్భుతమైన సందేశం మనకు అందించారు. చాలామంది అయ్యగారి సాక్ష్యాన్ని వినాలని నాతో మాట్లాడారు. ఏదేమైనా ఈ సమయంలో వారి సాక్ష్యాన్ని పూర్తిగా మనతో పంచుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఈ సమయాన్ని అవి అయ్యగారికి అప్పగిస్తున్నాను. వారి సమయం దైవ వాక్యం మనకు అందిస్తారు. హల్లెలూయా. జీవము గల దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో రెండవ దిన ఆరాధనలో దేవుని వాక్యము పట్ల కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, భయభక్తులను బట్టి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రతి అక్కరత ఆయన మహదైశ్వర్యం నుంచి తీర్చబడును గాక. రోగము స్వస్థతగా మార్చబడును గాక. ఇరుకు విశాలతగా మార్చబడును గాక. దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉండును గాక. అదే సమయంలో ప్రియులు ఆత్మీయ తండ్రి గారు ఏలియాయి గారు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్న భారభరితమైన సేవా జీవితాన్ని బట్టి, మాకు చూపిస్తున్న ప్రేమను బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ రెండు చేతులు ఎత్తి అయ్యగారికి వందనాలు తెలుపుకుంటున్నాను. హల్లెలూయా. అదే సమయంలో నేను మీ మధ్యకు రావడానికి అయ్యగారికి నన్ను పరిచయం చేసినటువంటి అద్భుతమైన దైవజనులు, రాజమండ్రి ఇంకా వేరే దేశాలలో అనేక చోట్ల దేవుని పరిచర్యలో అలుపెరగక యవ్వన కాలములో కాడి మోయుట ధన్యత కనుక, అలాంటి అనుభవము గుండా ఒక ప్రత్యేకించపరచబడిన వాడిగా ఒక చక్కటి కీర్తనలు రాస్తూ వాటికి గానము కూరుస్తూ పాడుతూ క్యాసెట్ రూపంలో కూడా తయారు చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి అద్భుతమైన, నాకు అత్యంత ప్రియమైన దైవజనులు జాన్ చార్లెస్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మేమిద్దరం కలిసి ఇలాగా పేతురు యోహానుల వలె, ఎందుకంటే పేతురు యోహానులు కలిసి వెళ్ళారనుకో అక్కడ సూచక్రియలే, అక్కడ అద్భుతాలే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకటే మాట, దేవాలయం దగ్గరికి వెళ్తే పడి ఉన్నవాడిని, వెండి బంగారాలు మా వద్ద లేవు, మాకు కలిగినదే నేను ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నాడు పేతురు. ప్రక్కనున్న యోహానికి, అరే నేను కూడా దేవుడు ప్రేమించిన శిష్యుని కదా అన్న ఆలోచన రాదు. వాళ్ళిద్దరు ఏక మనస్కులు అయినప్పుడే, అక్కడ మీలో ఇద్దరు ఏకీభవించినప్పుడే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఈయన ఎక్కడ వాడుకుంటాడు? ఆఖరిని తల్లిని అప్పగించే క్రమములో
యోహానుని దేవుడు వాడుకుంటాడు. ఏ మాత్రము భాష భేదము అంటే ఒక అతిశయము లేకుండా ఒక హృదయపూర్వకంగా దేవుని నామము మాత్రమే మహిమపరచబడాలి, ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి అన్న ఉద్దేశములో మేము కలిసి సేవ చేస్తుంటాం. ఆ క్రమములో సుమారు 10-12 సంవత్సరాలు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నాయి. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రానున్న దినములలో దేవుడు ఇంకా మమ్మల్ని బలముగా వాడుకొనును గాక. మీరు ప్రార్థించుదురు గాక. ప్రార్థిస్తానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని మీరిచ్చే సహకారాన్ని బట్టి దీవించును గాక. నిన్న రాత్రి చాలా మంది వచ్చారు. రాని వాళ్ళు ఒకసారి చేతులెత్తి చూపించండి. నిన్న రాత్రి రాని వాళ్ళు వెరీ గుడ్. దేవుడు ఈవేళను వచ్చినందుకు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న మీరు రాకముందమ్మా వీళ్ళ చేత ఒక చిన్న పని చేయించాను. ఒకటి ఇలా బొట్టనేలు చూపించాను, 2 చిటిక వేయించాను. దాని అర్థం ఏంటంటే థమ్సప్ దమ్ముందా తాగడానికి అని అడుగుతాడు చిరంజీవి. థమ్సప్ తాగడానికి దమ్ము అక్కలేదు, 10 రూపాయలు ఉంటే చాలు. మన పాపపు స్థితిని ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. ఆ దమ్ము నేను చూపెడతాను జీవం గల దేవుని పేరటని నిన్నటి దినాన నా పాపపు స్థితిని నేను ఒప్పుకుని ఆ దమ్ము ఏంటో చూపించాను. పాపాన్ని ఒప్పుకోవడానికి ఉండాలి దమ్ము. ఆమేన్. అంటే ఇది తేలిపోయింది. ఇంకేం చేయాలి? వెయ్యండి. అయితే ఇది తేలాలి. మీకు చెప్పాను కదా, ఒక 40 సంవత్సరాల జీవిత వయసు అంతా కూడా నామకార్థపు క్రైస్తవుడిగా జీవిస్తూ చర్చికి వెళ్ళే అనుభవంలో, సంఘ పెద్దగా కొనసాగే అనుభవంలో ఉండి లోకస్తుడుగా అనేకమైన దేవునికి ఆయాసకరమైన క్రియలు అనగా త్రాగుడు, వ్యభిచారము, పేకాట, చెడ్డ స్నేహాలు, సిగరెట్లు, సినిమాలు అన్నిటిలో ఉన్నప్పుడు అదే జీవితం అని కొనసాగుతున్నప్పుడు ఏ వ్యసనాల నుంచి ఎవరు బయటికి తీయలేరు. ఒక త్రాగుడికి అలవాటు పడ్డవాడి వల్ల ఆ కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. ఏదైనా ఒక అనవసరమైన వ్యసనానికి లోనైన వాడి వల్ల ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. అలాగ నాశనం అయిపోయే పరిస్థితులలో ఒక దినాన్న దేవుడు నన్ను దర్శించాడు. గల కారణం ఏంటంటే అక్టోబర్ నెల 2004 సంవత్సరం. ఎంతండి? అంటే ఇప్పటికి 20 సంవత్సరాల క్రితం అక్టోబర్ నెలలో మా పాస్టమ్మ గారు, నాకు 2 మగపిల్లలు, మా అక్కగారు కాకినాడలో టీచరు, బావగారు కాకినాడ కోర్టులో, జిల్లా కోర్టులో లాయర్గా చేస్తారు. దసరా సెలవులు కదా, పిల్లల్ని తీసుకుని ఇంటికి రారా అని చెప్పింది. చెప్తే నేనన్నాను, నేను రేపు వస్తానక్క, ఈవేళ మీ మరదల్ని పిల్లల్ని పంపిస్తాను అన్నాను. సరే అంది. మీరు వెళ్ళండి అమ్మా అన్నాను, పాషమ్మ గారిని పిల్లల్ని. అప్పుడు పాషమ్మ గారు కాదు. అయితే సరే వెళ్తానన్నారు. ఆవిడ అలాగే వెళ్తాను అన్న మాట అనగానే పురుషులు, మా ఆవిడ ఊరు వెళ్ళిపోయిందో వచ్చి బ్యాచ్ మంది అంటే ఆవిడ అలా వెళ్ళిపోగానే మనం ఏదో ఒకటి చేసేయాలి. ఇక్కడ ఏం చేస్తాం? సాధారణంగా ఏమైనా అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ పనే చేస్తాడు. ఈవిడ ఎలాగే వెళ్తానంది కదా అని మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, ఒక మిలిటరీ హోటల్లో క్యాషియర్గా చేస్తుంటాడు. బావా మీ చెల్లి ఊరు వెళ్తుంది, నువ్వు అర్జెంటుగా వచ్చే మనం ఎంజాయ్ చేద్దామన్నా. అంటే వాడన్నాడు కదా, మందు ఏమన్నా పట్టుకురమ్మంటావా అని అడిగాడు. ఎంజాయ్ అంటే ఇంక అంతే కదా, తాగిపోతే వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను, ఆల్రెడీ మిలిటరీ సరుకు కొని బీరువాలో పెట్టి ఉంచాను, నువ్వేం తేక్కలేదు, నువ్వు వచ్చే అన్నాను. అన్న అంతే కదా మన బ్యాచ్. దేవునికి స్తోత్రం అనుకున్నాం. 6 అయింది, ఆడు మళ్ళా సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిపోవాలి. సరే ఇంటికి వచ్చాక వాడిని దింపి ఇంటికి వచ్చి పడుకోవాలంటే మనకు భయం వేసినప్పుడు అలాంటి ఇంటికాడ ఒక్కడే ఉండాలి కదా. ఒక్కడే ఉండాలంటే భయం, అలవాటు లేని దాని మీద. అయితే మా ఊళ్ళో ధైర్యం అమ్ముతారు బ్రదర్స్. మరి మీ ఊళ్ళో అమ్ముతారో అమ్మరో కాదు కానీ ధైర్యం అమ్ముతారా? మీ ఊళ్ళో అమ్ముతారా?
ఏం లేదు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడమే. ధైర్యం తెచ్చుకుని శుభ్రంగా తాగి ఏ టీవీ చూస్తా నిద్రలో పోవచ్చు అనుకున్నాను నేను. కానీ తెచ్చుకున్నాను, వడ్డించిన విస్తరి అలాగే ఉంది, కంచం మంచానికి ఆడుకుని కొంచెం వేసుకున్నాను, జస్ట్ సిప్ చేశాను అంతే. ప్రియులారా నమ్మండి, సాక్ష్యం కావాలంటున్నారు కనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక దైవీకమైన శక్తి నన్ను తాకింది. చెప్పండి కూడా దేవుని నామాన్ని. దైవీకమైన శక్తి నన్ను తాకింది. మోకరిల్లి ప్రభువా ప్రభువా ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను ఇంకెప్పుడు నీకు ఆయస్కరమైన క్రియలు చేయనని గొల్లును ఏడుస్తున్నాను. ఆ ఏడుపు కన్నీరు ఎక్కడి నుంచి కాదు ప్రియులారా, ఎక్కడి నుంచి కారుతుంది. హృదయంలో ఏదో ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగినట్టుగా హృదయం పిండి వేయబడుతుంది. అది ఆ బాధ కన్నీటి పర్యంతం. గత కాలం నుంచి నేను ఈ 40 సంవత్సరాల కాలం దేవుడికి ఎంత దూరంగా ఉన్నానో, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవునికి ఆయస్కరంగా ఎలా జీవించానో, ఎలా త్రాగానో, ఎలా సుఖించానో, ఎలా దేవుని నిర్లక్ష్యం చేశానో, ఎలా దేవుని అవమానానికి అప్పగించానో, ఆ సంగతులు అన్ని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు చూపిస్తుంటే తట్టుకోలేకపోయి ఎక్కడ నిలబడితే అక్కడ పడిపోయి, అక్కడ నిలబడితే అక్కడ బాబోయ్ ప్రభా 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 అయ్యి బాబోయ్ ప్రభా. ఇంకా ఆయన ఉన్నట్టే ఈ పొజిషన్లో ఉండగానే ఆడికి ఫోన్ చేశాను. అయ్యి బాబోరే ఇలా జరిగిందంటే నేను ఏడుస్తుంటే అది ఏం ఏడుపు అనుకున్నారు? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము. నేను నిన్న చెప్పాను, నేనేమి చేసిందినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడేవాడు ఒక్కడు లేడు అని. ఆ ఒక్కడిగా మనల్ని దేవుడు తీరుస్తున్నటువంటి అద్భుతమైన సందర్భము రాయబడి ఉంటుంది. హెజ్కేలు 36:25లో నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ అపవిత్రత యావత్తు తీసివేసి రాతి గుండెకు బదులుగా మీకు మాంసపు గుండెను అమర్చుదును, నూతన మనస్సు నూతన స్వభావము మీకు దయచేస్తాను. చెప్పటి కొట్టి దేవుని నామాన్ని భయపడతాను. ఏదైతే దేవుని వాక్యం ఉందో ఇందులో సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఇదిగో ఆయన నా యొక్క శుద్ధ జలము అనగా వాక్యమై ఉన్న దేవుడు. ఆయన మన మీద ప్రోక్షించబడినప్పుడు, దైవజనుడి నోట దేవుని మాట ఉచ్చటన జరిగినప్పుడు నీవు హృదయములో ఒక మార్పిడి అనే క్రియను పశ్చాత్తాపింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేస్తాడు. ఆ కార్యం నాలో జరిగింది. అది 2004వ సంవత్సరము. ఈ సంగతి ఇలా జరుగుతుందన్న సంగతి నాకు తెలీదు. ఎందుకంటే అపొస్తలుల కార్యాలు 2:15లో అంచె దినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్న ఒక 50 ఏళ్ళు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఉంది. ఆ ప్రవచింది ఆయన అభిషేకంతో నింపుకుని ఆయన మాట నా నోట నుంచి అనేకులను, నాకు లాంటి పరిస్థితులలో తప్పిపోయిన వారిని, నాకులాగా తిరస్కరించిన వారిని, నాకులాగా నిర్లక్ష్యం చేసిన వారిని అనేకులను దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనమే మీ ఎదుట నిలబడ్డ ఈ మణికుమార్ అనే సేవకుడు. చెప్పలు కొడి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇదిగో ప్రియులారా, అందును బట్టే ఎక్కడా నేను ఏ ట్రైనింగ్ అవ్వలేదు, ఏ బైబిల్ ట్రైనింగ్ నాకు లేదు. కానీ అంతర్జాతీయంగా ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో నిలబడితే దేవుడే మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరము వినిపించాలి. ఆయన వారి హృదయాల్లో పశ్చాత్తాపము కలిగించాలి. వారి హృదయాలలో మారు మనసుతో నింపాలి. అందుకు నన్ను ప్రత్యేకపరచుకున్నాడు. నేనేదో భక్తి పరునని కాదు, నేనేదో నీతి పరునని కాదు. ఆయన కృప చెప్పునే ఇది నాకు జరిగింది. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, నీ భక్తి నిన్ను కాపాడదు, నీ విశ్వాసం సరిపోదు. మన భక్తి ఆయన దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఆయన కృప మాత్రమే మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఆయన కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది. అందును బట్టి కృపగల దేవుని పాదాల దగ్గరకు వచ్చావు, కృపగల దేవుని నామం క్రిందకు వచ్చావు, కృపగల దేవుని రక్తం క్రిందకు వచ్చావు. ఇక మీదట నువ్వు శుద్ధీకరించబడాలి, ఇక మీదట నువ్వు పశ్చాత్తాపపడాలి,
ఇక మీదట దేవుని గూర్చిన భయము నీలోకి రావాలి. అప్పుడు ఏం చేస్తావంటే, అంతకుముందు వరకు ఎవరైనా పాపాన్ని చేస్తానికి ఇష్టపడతారో పాపాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంతే కదా? ఎవరైనా పాపాన్ని చేయడానికి చెప్పాలి ఇష్టపడతారు, ఒప్పుకోవడానికి వినపడుతుందా? నోరుందా? ఓ మూగదయ్యం వచ్చిందంట, అందరి నోరులు ఇలా మూసేసిందంట. మూసేస్తే దైవజనుడు వచ్చాడట, నజరేయుడైన యేసు నామములో మూగదయ్యమా వీరందరిని విడిచిపోవని ఆజ్ఞాపించాడట. అప్పుడు ఆ దయ్యం పోయిందంట. పోయినోళ్ళు మాత్రమే మాట్లాడండి. హల్లెలూయా. లేదండి ఇంకా దయ్యం మమ్మల్ని బంధించిందని అన్న వాళ్ళు ఇలాగే ఉండండి. మూయబడిన ప్రతి నోటితో ఎప్పాత తెరవబడును గాక అని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా తర్వాత నువ్వే పశ్చాత్తాపడాలి. నీ గురించి కుటుంబం నాశనం అయిపోతుంది. నీ గురించి ఎదిగిన బిడ్డలు తప్పిపోతున్నారు. ఎదిగిన బిడ్డలారా, మీ గురించి మీ తల్లిదండ్రులకు అవమానము. ఇదిగో అప్పు మీ మీద రాజ్యం ఏలుతుంది, రోగము మిమ్మల్ని భయపెడుతుంది. మనం దేవుని పిల్లలమైన ఆ శక్తిని ఆశ్రయించక పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని కారణం చేత ఈ ఇరుకు, ఈ ఇబ్బంది, ఈ శ్రమ, ఈ నింద నీ మీద రాజ్యం ఏలుతుంది. ఇక మీదట దానికి అధికారం లేదని జీవము గల దేవుని పేరట నీ మీద నుంచి ఆ దుష్టుని అధికారాన్ని కొట్టివేస్తున్నాను. నమ్మితే చెప్పండి కూడా దేవుని నామాన్ని మహింపరచు. అప్పుడు నీవు దేవుని బిడ్డవైతే పాపాన్ని చేయడానికి ఇంతకు ముందు ఇష్టపడతావు, ఒప్పుకోవడానికి సిగ్గు. అందరు చెప్పాలన్నాను. పాపాన్ని చేయడానికి అందరూ ఇష్టపడతాం, ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. కానీ ఒకసారి దేవుడు మన హృదయంలోకి వచ్చాక పాపాన్ని చేయడానికి సిగ్గుపడతాం, ఒప్పుకోవడానికి ఇష్టపడతాం. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపడతాను. మీరేదో నన్ను పిలిచి ఇక్కడ మీటింగ్ పెట్టి నన్ను మాట్లాడమని మైకేస్తే నేను తాగుపోతోడిని, నేను తిరిగిపోతోడిని, నేను అలాంటోడిని, నేను ఇలాంటోడిని అని చెప్పడానికి నాకేమన్నా సరదాయా? కాదు కాదు, ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ క్రియ నీలో జరిగినాడు నువ్వు నిజమైన దేవుని బిడ్డవి. హల్లెలూయా. మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. హల్లెలూయా. గుండె తీసి గుండె మార్చుతానని దేవుని వాక్యము. ఇదిగో ఈ హార్ట్ మార్చబడింది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. గుండె తీసి గుండె మార్చగలరు వైద్యులు, కానీ ఆ గుండెలో పశ్చాత్తాపం ఎవరైనా పెట్టగలరా? నోరారా చెప్పండి. కేవలము పరమ వైద్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పశ్చాత్తాపాన్ని పెట్టగలడు. పశ్చాత్తాపింపజేసే గుండెతో దేవుడు నిన్ను నింపుడు గాక. ఇదిగో నేనేమి చేసి తినని చెప్పి చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడే ఆలోచనలు కూడా దేవుడు నిన్ను నడిపించును గాక. దేవుడిని కుటుంబమును బాగు చేయును గాక. దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుదువు గాక. ఇది అయిపోయిందా? దమ్ముంది కదా నా పాపాలు నేను ఒప్పుకోనాకే? ఇది అయిపోయిందా? అయిపోయిందా లేదా? నా యొక్క వ్యసనాలన్నీ ఏమైపోయాయి? చీటికలు. మళ్ళీ ఒకసారి ఏంటి, నేను వెళ్ళిపోయాక మీటింగుల్లో అంశం ఏంటని అడిగితే 2 రోజులు ఏమని చెప్పాలి? ఒక బొట్నేలు, ఓ చిటికే, అంతే. అంటే నీకు టూకీగా గుర్తుండడానికి ఇది దేవుని ప్రణాళిక. అందుచేతే నీ దగ్గరికి నన్ను పంపించాడు. అందుచేతే ఒక ఎలియాజరుగా దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేతే పోనీలే మీటింగ్లు పెడితే ఎక్కడెక్కడో ఎవరినో తీసుకొచ్చి పంపేస్తే నాకు ఖర్చు తక్కువగా ఉంటది కదా అన్న ఆలోచనకు దైవజనుడిని దేవుడు అప్పగించలేదు. దేవుని పేరట భీకరమైన కార్యమే చేద్దాం, దేవుడే నాకు అన్ని సమకూరుస్తాడన్న అయ్యగారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారి సంఘాన్ని అభివృద్ధి పరచును గాక. దేవుడు ఆ యొక్క దేహములో స్వస్థత శీఘ్రముగా కలుగజేయును గాక. రానున్న దినములలో మూయబడిన, బంధించబడిన ప్రతి స్థితి దూరం అవును గాక. హల్లెలూయా. ఎందుకంటే
అలాగే ఉండి ఇంకా మంచి బలమైన ఇంకా మంచిగా విడుదల పొంది మంచి పరిచర్య చేయునుగాక. ఆమేన్. మీ ముందు ఇలా మాట్లాడుతున్న నేను ఎప్పుడో గోతులోకి పోవలసిన వాడను. గల కారణము ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ప్రియులారా. గమనించుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో మైక్లో చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు. మాటలు వింటున్నారా? ఒక మనుష్యుడికి ఏ తోట ఉందట? అందులో ఏ చెట్టు చూశాడట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. చదవండి. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవాలని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతడితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఇలా గమనించండి. ఒక తోట మాలి యజమానుడు, ద్రాక్ష తోట, అందులో అంజూరపు చెట్టు. ఈ యొక్క యజమానుడు వచ్చి ఆయన ఆకలి కొని ఈ అంజూరపు చెట్టుని ఏమైనా ఫలము కాయేసిందేమో, ఫలం ఉందేమో చూద్దాం అనుకున్నాడు, తిందాం అనుకున్నాడు. లేదు. అప్పుడు తోటమాలని పిలిచి అంటున్నాడు కదా, ఎందుకు ఇది వ్యర్థంగా, దీనివల్ల భూమికి భారం, ఇది నరికించి అగ్నిలో వేయ అంటున్నాడు యజమానుడు. తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా, ఇంకొక అవకాశం ఇద్దాం, చూద్దాం, లేని ఎడల నువ్వు అన్నట్టే చేద్దాం అంటున్నాడు. ఇదిగో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నువ్వు నేనునే. ద్రాక్ష తోట ఏమో ఇశ్రాయేలీలు యోధావారుని. ద్రాక్ష తోటేమో ఇశ్రాయేలీలు యోధావారు. వారు దేవుని బిడ్డలయ్యుండి, దేవుని జనాంగమై ఉండి, దేవుని మాట విననొల్లకపోయిన కారణం చేత, విననొల్లని మీ యొక్క స్థితిని బట్టి నేను అన్యజనులలోకి వెళ్తున్నాను అన్నాడు. అంటే మనల్ని నాటుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు నీ పరిస్థితి నా పరిస్థితి చూస్తే ఫలవంతమేమి కనపడతా లేదట. ఎందుకు ఇది భూమికి భారం తీసేయమంటే, అప్పుడు తోట మాలి చెప్తున్నాడు. అనగా తోట మాలి ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యము. తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యము. యజమానుడు తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యము. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీ పక్షంగా నా పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా కొంతకాలము మనల్ని ఉంచడానికి ఈ సమయం, చప్పటి కొద్ది దేవుని నామాన్ని మహిమపరచు. ఈ సమయం నీకు ఇచ్చాడు. ఎక్స్టెన్షన్ పీరియడ్ లో నువ్వు నేనున్నాం. గమనించుదాం ప్రియులారా. ఎప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలీదు. ఇదిగో సమయం ఉండగానే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరుచుకో అని జీవము గల దేవుని పేరట నీకు ప్రకటించడానికి నీ సేవకుడు, దేవుని సేవకుడు నీ ముందుకు వచ్చాడు. ఇదిగో ఇంకా రేపు మాపు అంటున్నావేమో, నేడే రక్షణ దినము, ఇంకా మారు మనసు పొందలేదేమో, ఇంకా పశ్చాత్తాపం పొందలేదేమో, ఇంకా బాప్తిస్మం పొందలేదేమో, ఇంకా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నువ్వు ఇంకా చేర్చబడలేదేమో. జాగ్రత్త, నీ వైపు చూస్తే నీలో ఏ ఫలము దేవునికి కనపడలేదు. నరికేయమని చెబుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. 40 సంవత్సరాల పాటు ఎదిగిన నాలో
ఈ అంజూరపు చెట్టులో ఏ ఫలము కనపడలేదు. దేవుడే, తండ్రి అయిన యెహోవా దేవుడే, యజమానుడే నరికేమని చెప్పాడు. ఇదిగో నరికేసే సమయము నన్ను, అంటే భూమి మీద లేకుండా ఉండి చేసే సమయము. దాని కారణం ఏంటో తెలుసా? ఒక దినాన్న ఉదయకాల సమయంలో షటిల్ ఆడుతున్నాను. షటిల్ ఆడతారు కదా కుర్రలంతా, షటిల్ ఆడుతున్నాను. షటిల్ ఎలాగ ఆడతామంటే కూర్చుని ఎలాగెలా నీరసంగా ఆడతామా, ఎగిరెగిరి ఆడతామా? ఎగిరెగిరి ఆడాను, ఎగిరెగిరి ఆడుతున్నాను. పైగా నేను స్పోర్ట్స్ మ్యాన్నే, పైగా నేను డ్రిల్ మాస్టర్నే, పైగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యాన్ని పొందుకున్నవాడిని. షటిల్ ఆడుతున్నాను. ఆడుతుంటే ఇక్కడ పట్టిందమ్మా, ఇక్కడ నీకు నువ్వు అనుకో, పర్లేదు, ఇక్కడ 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 అనుకోండి, ఒక ఆలోచన కొరకు. అంటే దగ్గరగా మనసు కేంద్రీకరించారు అంటానికి ఇక్కడ ఆయన అనుకుంటానులే, దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా ఇలాగ అనుకుంటాడు ఏ లోకలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏదో నొప్పి వస్తే హార్ట్ అటాక్ అనుకుంటామా తల్లి? అనుకుంటామా? హార్ట్ అటాక్ అంటే అది మనకు తెలదు. మజిల్ పెయిన్ అనుకున్నాను, కానీ ఆడలేకపోతున్నాను. ఈ మంట వెనక నుంచి వచ్చేస్తుంది, ఇలా పొగ మంటల కింద వస్తుంది, అనీజీగా ఉంది. నేను ఆడలేనని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇది కాదు నేను అక్కడ కార్డియాలజిస్ట్ ఉంటే ఆటో మీద నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ చూసి ఒకటే చెప్పాడు, ఇది హార్ట్ అటాక్, అర్జెంట్ గా రాజమండ్రి తీసుకోండి అన్నాడు. ఎక్కడికి? రాజమండ్రి తీసుకోండి అన్నాడు. తీసుకోండి అంటే గబగబా అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చింది. నేను అప్పుడు వరకు ఎగిరెగిరి ఆడాను కదా, కొంచెం నెమ్మదిగా అంబులెన్స్ వచ్చిందంటే ఎక్కుదానికి ఇలాగే వెళ్తున్నాను. డాక్టర్ ఒకటే చెప్పాడు, నువ్వు అడుగు ఎత్తానికి వీలు లేదు. నిన్న ఒకటి ఇలాగ అడుగులేసి దారిలోనే అయిపోయాడు. నిజంగానే అయిపోయాడు. పలానా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ అలాగే అయిపోయాడు. పెద్ద వాళ్ళందరూ వచ్చి తర్వాత గొడవ పెట్టారు, నువ్వు ఎందుకు నన్ను నుంచో హార్ట్ అటాక్ వచ్చినోండి అని. చేత నిన్ను కుర్చీలో కూర్చోబెడతారు, నలుగురు మోసుకుని తీసుకెళ్తారు. అలాంటి కుర్చీలో కూర్చోబెట్టి నన్ను హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లోకి ఎంతమంది మోసుకుని వెళ్ళారు? అంతకు పావు గంట ముందు నా పరిస్థితి ఏంటి? ఎగిరెగిరి ఆడుతున్నాం. మీరు ఒక్కడే చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించింది. నాకు అలాగే చెప్పు బాబా, దేవుడు నిజంగానే. అప్పుడు వరకు ఎగిరెగిరి ఆడాను, అప్పుడే నలుగురు మోసుకుని తీసుకుని వెళ్తున్నారు. అంబులెన్స్ లో పడుకోబెట్టారు. అందులో ఫ్యాన్ తిరుగుతా లేదు, సుర్రుమనిపోతుంది. రేకే, దాని మీద క్వశ్చన్ ఏమీ లేదు, సుర్రుమనిపోతుంది. ఈ బాధ కన్నా ఆ బాధ ఎక్కువైపోయింది. ఆ బాధ ఎక్కువై ఒరే బాబు నన్ను దించి, ఎందుకంటే నా కారు ఫాలో అవుతుంది, అంబులెన్స్ నా కారు ఫాలో అవుతుంది. ఒరే బాబు నా కారు ఫాలో అవుతుంది, నా కారులో నేను ఎక్కుతానంటే వన్స్ కమిట్ అయితే వాళ్ళ మాట ఆలేనరట. అంటే ఒకసారి ఎక్కించుకుంటే మళ్ళీ హాస్పిటల్ కాడే దించుతారట, మధ్యలో మన కారులోకి దింపరట. ఊరు ముందే మార్గంలోనే చంపేసేలాగా ఉన్నారు ఏంట్రా బాబు అనుకున్నాను. దేవుని కృపను బట్టి హాస్పిటల్ వరకు వెళ్ళాం. అంటే అప్పుడే నేను మరణం అయిపోవలసిన వాడిని. అక్కడ ఏదో స్టంట్ వేశారు, అయిపోయింది. కరెక్ట్గా 1 year అయింది. 1 year అయితే ఆ రోజు నా జన్మదినము. నా జన్మదినం అయితే నేను ఇంకా అనేక మంది దైవజనులు సమూహము ఒక బైబిల్ బుక్ హౌస్ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. డేనియల్ పాల్ గారు కూడా వచ్చారండి. బైబిల్ బుక్ హౌస్ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. అక్కడ అందరూ ఏం చేశారంటే సేవకులందరూ కూడా ఆ మిఠాయిలు తినిపించి నాకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురనేంత పెద్ద కటౌట్ ఉంటది కదా గోడ తగిలించుకునేది, అది ప్రజెంట్ చేశారు. సరే ఇంటికి వచ్చాను. నాకు ఇష్టమైన ఒక సంఘంలో ముఖ్యులైన ఒక కుటుంబాన్ని పిలిచాను. ఆలో మేము కలిపి శుభ్రంగా భోజనం చేసాం. శుభ్రంగా మధ్యాహ్నం 3 అయింది. పడుకున్నారు కదని లోన్ వెళ్ళాం. వచ్చింది తల్లి రెండోసారి అటాక్. మళ్ళీ రెండోసారి భయంకరమైన అటాక్. ఎందుకంటే ఈ వైద్యులు వేసిన స్టంట్ సరైనది అదే మూసిపోయిందట. ఏది మూసిపోతేనో మొత్తం మీద నా ప్రాణాలు పైకే పోయాయి. పోతే ఇంకా పిల్లలు జాగ్రత్త అని చెప్పేశానంటే ఒక సెకండ్లో దాన్ని బట్టి ఆలోచించుకోండి ప్రియులారా.
నేనెప్పుడో గోతిలోనికి పోవలసిన వాడిని. ఇది ఎప్పుడు అనుకున్నారు? 2014-15 సబ్జెక్టులు. మొదటిది 14, రెండోది 15. నా జన్మదినమే మరణ దినమైపోవును. నా జన్మదినమే మరణ దినమైపోవును. కానీ ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు. నా పితరులు ఆరాధించిన దేవుడు, నా పితరులు నమ్ముకొనిన దేవుడు, నా తల్లిదండ్రులు నమ్ముకొనిన దేవుడు, నా భార్య బిడ్డలు నమ్ముకొనిన దేవుడు, వీరందరి మొరను ఆలకించి ఆ విజ్ఞాపనకర్త తండ్రితో ఏం చెప్తున్నాడు? మరి కొంత సమయం ఇద్దాం అనబట్టి ఈవేళ నేను ఎక్కడ ఉన్నాను. చెప్పండి కూడా దేవుడు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అందును బట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఎదుట మాట్లాడుతున్న దైవజనుడి యొక్క జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. రేపు మాపు అని వాయిదాలు వేయకు. ఊసిపోక అయ్యగారు మిమ్మల్ని ప్రార్థనలకు ఆహ్వానిస్తలేదు. ఆయనకి డబ్బులు ఎక్కువైపోయి సభలెట్టి మిమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తలేదు. ఇదిగో నువ్వు మారు మనసు పొందాలి. నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపం పొందాలి. గడిచిన కాలం చాలు. దేవుడు నిన్ను చూచే ఒక సమయం ఉంది. అక్కడ అంజూరపు చెట్టును చూచాడు, ఫలము కనబడలేదు. ఎంత అర్థమయ్యే రీతిలో చెప్పినా కూడా నువ్వు ఇంకా బాప్తిస్మము వైపు, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము వైపు నువ్వు ఆలోచన చేయకపోతే, తర్వాత చూద్దాములే అనుకుంటే ఏ సమయము మనది కాదు అని చెప్పడానికి జీవము గల దేవుని పేరట నీతోనే మాట్లాడడానికి దేవుడు పంపాడు. ఆమేన్. నాకు ఇంకా 30 కదా, నాకు ఇంకా 20 కదా, నాకు ఇంకా 40 కదా, అన్ని అయ్యాక చూద్దామనంటే అన్ని అయ్యాక చూడటానికి ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకసారి మాకు తెలుసున్న ఆయన ఒక తొట్టి రిక్షా ఉంటది కదా, ఆ రిక్షాలో కూర్చుని ఇలా కాలు చెయ్యడిపోయింది, ఇలాగ వెళ్తున్నాడు. ఎక్కడికో వెళ్తుంటే అదేంటండి అంటే మొన్న పారాసిట్ వచ్చిందండి అన్నాడు. అంటే పారాలసిస్ వచ్చిందని అర్థం. మరి ఎక్కడికి వెళ్తున్నారంటే చర్చికి వెళ్తున్నాను. చర్చికి వెళ్తున్నారా అని అడిగితే అంటాడు కదా, మరి పారాసిట్ వచ్చింది కదండి అంటున్నాడు. అంటే వస్తేనే కాలుకో చేతికో దేనికో రోగం వస్తేనే దేవుడా, అవేవి రాకుండానే ముందు దేవుడిని ఆశ్రయించు. ఆయన పేరు స్వస్థపరిచి యెహోవా అని పేరు. ఆయనే మన ఆరోగ్యము, ఆయనే మన ఆయుష్, ఆయనే మన సమృద్ధి, ఆయనే మన జయకరమైన ఆనవాలు. అలాంటి జీవము గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అలాంటి జీవము గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము గనక ఆయన మాటకు చెవి యొగ్గుదాం. ఇదిగో నిన్నటి దినాన్ని ఈవేళ దినాన్న దేవునితో చెప్తున్న మాట. మరి ముఖ్యంగా నువ్వు ఎంతవరకు చేసిన నిర్లక్ష్యము చాలు. ఇక మీదట పశ్చాత్తాపం అనే అనుభవం ఉందా? ఇక మీదట ప్రాయశ్చిత్తం అనే పశ్చాత్తాపం అంటూ పడితే ప్రాయశ్చిత్తం కొరకు నువ్వేమి బలులు అర్పించక్కర్లేదు. దేవుని సన్నిధికి వచ్చి ఒక క్షమాపణ ప్రార్థన చాలు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకనొక సమయంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో తీయకలేదు ఒక మాట రాయబడి ఉంటది. యెరూషలేము వీధులలో అటు ఇటు తిరిగి చూడుడి, దాని సంత వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒక్కడు ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటున్నాడు. ఆమేన్. ఎలాగట? యెరూషలేము వీధులట. ఎవరి పట్టణం? దేవుని పట్టణము. దేవుని జనాంగం ఉండే ఒక పట్టణములో అన్ని వైపులకి వెళ్ళి చూడు. సంత వీధులలో విచారణ చేయి, 4 రోడ్ల కోడల్లో విచారణ చేయి. ఇలా చూడండి, ఇలా చూడండి. నమ్మకముగా న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉన్నవాడు ఒక్కడు ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటలే దేవుడు. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండడానికి ప్రయత్నిస్తున్నవాడు ఒక్కడున్నా చాలా అన్నాడు. ఆ ఒక్కడా నువ్వు అవ్వాలి. ఆ ఒక్క ప్రాణము నువ్వు అవ్వాలి. నీ హృదయంలో కొంచెం మారు మనసు రావాలి. చాలు నీ జీవితం వ్యర్థమైన నీ జీవితం చాలు. ఇక్కడికి ఇట్లా పులి స్టాప్ పెట్టాలి. దైవజనుడి మాటకి మనం చెవి యొగ్గాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి.
మానక ప్రార్థనకు రావాలి, మన అవసరతలన్నీ ఆయన దగ్గర చెప్పుకోవాలి అన్న ఉద్దేశాలు నజరేయుడైన యేసు నామములో మీ హృదయంలో ఫలించునుగాక. హల్లెలూయా. లేదు నా ప్రాణమా తిను తాగు సుఖించు అనుకుందాం అనుకున్నారనుకోండి, మనందరికీ కూడా ఒక వ్యవహారం, ఒక విషయాన్ని పెట్టాడు. ఎక్కడ? లోకా సువార్త 16వ అధ్యాయములో. అక్కడ ధనవంతుడు ఉన్నాడు, అక్కడ లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు, దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు. అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి లేదు. ఇది సత్యము, ఇది సత్యము. నమ్మితే నువ్వు ధన్యుడవు. అయితే అప్పుడు అంటున్నాడు కదా, ధనవంతుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అండి. లోకా సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదవండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అందరూ స్పష్టంగా విన్నారు కదా? వెంట చేతులెత్తి చెప్పండి. విన్నారు కదా? ఏమంటున్నాడంటే ధనవంతుడు ఆడు బతికినంతకాలం ఆడు నాశనం అయిపోయి ఎవరి మాట చెవికి ఎక్కలేదు. ఇక్కడ ఇప్పుడు ఈ నరకాన్ని రుచి చూచాక ఏమన్నాడంటే, ఈ వేదనకరమైన స్థలములోకి రాకుండా, గమనించండి ప్రియులారా, వేదనకరమైన స్థలం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్లకుండా ఉండడం కొరకే ఈ మన ఆత్మీయ ప్రయాస. నమ్మితే దేవుని మహిమను చూస్తాం అంటున్నాడు. ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా ఉండడానికి ఇలా చూడండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి కొరకు ఇక్కడ ఉన్న ఒకసారి నన్ను పంపు అంటే ఆయన చెప్తున్నాడు, లేదు లేదు అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, లేదు లేదు జాన్ చార్లెస్ గారు, అలాగే ఏలి అయ్య గారు, అలాగే మణికుమార్ పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్తారు అని చెప్తున్నాడు. చెప్తుంటే అతడు ఏమన్నాడు, ధనవంతుడు తెలివితేటలు చూడండి, లేదు లేదు మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారు. మృతులలో నుండి ఒకడు వెళ్ళి చెబితే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మా అమ్మే నన్ను కన్నా పెంచిన తల్లే, ఎన్నో సంవత్సరాలు సాకిందే, ఉన్నట్టుండి మా అమ్మ అక్కడ సంగతులు చెప్తానికి ఒక రోజు అర్ధరాత్రిగా డింగమని ప్రత్యక్షమైంది అనుకో, నాకు డాంగమన ముండా చచ్చిపోతానా? మృతులలో నుంచి వచ్చావా అమ్మ, మృతులలో నుంచి వచ్చావా అమ్మ, చెప్పు తల్లి అంటానా? ఊరే అలా కాదని వెళ్ళిపోతున్నా కాబట్టి మీ నాన్న పంపుతానంటే మా నాన్న వచ్చాడు అనుకో, డాడీ కమాన్ ఐ లవ్ యూ అని అర్థం చేసుకుంటానా? డాంగమని అప్పుడే గుండె ఆగిపోద్దా? నిజం చెప్పండి. 2 స్టంట్లు అసలు దేవుని కృపను బట్టి బ్రతికి ఉన్నానంటే దేవుని కృప. హల్లెలూయా. ఆయన ఆలోచన చూడండి, మృతులలోంచి ఒకడు వెళ్తే ఆడి చెప్తే నమ్ముతారు కదా, మృతుల్లోంచి వస్తే చెప్తే నమ్ముతారా? సజీవుడైన దేవుని గురించి సజీవముగా ఉన్న దైవ సేవకులు చెప్తే నమ్మాలా? సజీవుడైన దేవుని గూర్చి సజీవముగా ఉన్నప్పుడే సజీవులైన దేవుని సేవకులు చెప్పినప్పుడు నువ్వు నమ్మాలి. ఇదే మాట అమలాపురంలో ఓ తహసీల్దార్ గారి ఇంట్లో వాక్యం చెప్పి ఇదే మాటలు మాట్లాడితే తహసీల్దార్ నానమ్మ ఏమంటుందో తెలుసా? అలా కాదు పాస్టర్ గారు, మృతుల్లో నుంచి వచ్చి చెప్తేనే నమ్ముతామండి అంటుంది. ఆవిడకి అసలు ఏదో కంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే, అమ్మ నీ వయసుకి గుండెకి సంబంధం లేదు, బాగోలేదు, కంటి ఆపరేషన్ బల్లెక్కితేనే సత్తావు, గుండు బలహీనంగా ఉందని ఆ డాక్టర్లు చెప్తుంటే, లేదు పాస్టర్ గారు మరి అలా చెప్తేనే కదండి కదా నమ్మకం వస్తుంది అంటుంది. మరి అలాంటి ఆలోచనలు అంటే ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కనపడరు అనమాట. అయితే అలాగమ్మా నీ సంగతి అలాగుందా, అయితే నీకు సంగతి చెప్తా. నేను రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది, నిజంగా జరిగిందండి, మీకు తెలిసి ఉంటది. రాజమండ్రిలో సంఘటన జరిగింది.
రాజమండ్రిలో ఒక పేపర్ మిల్లులో ఉద్యోగం చేసి ఆయన తాలూకు బంధువు ఒక ఆయన ఏజెన్సీలో చనిపోయాడు. చనిపోతే ఆ వర్తమానం ఈ బంధువుకి వచ్చింది. ఒరే మనవాడు చనిపోయాడు, రా కార్యక్రమాలు చేద్దామని. సరే నువ్వు రాజమండ్రి నుంచి వస్తున్నావు కాబట్టి సమాధి పెట్టి అట్టుకొచ్చి రమ్మన్నారు. మరి టౌన్లోనే కదా దొరుకుతుంది. సమాధి పెడితే అంటే సమాధి పెట్టి కొన్నాడు. ఏ బస్సు అయితే ఎక్కించుకుంటాడండి సమాధి పెట్టి అట్టుకొచ్చినండి? బస్సోడు సమాధి పెడితో ఎక్కించుకుంటాడా? అవి నిజంగా 4 చెక్కలైనా ఇంకేమో ఉన్నదా అందులోని? మాట్లాడరే. కానీ ఇదేకమ్మా ఇది ఎక్కిస్తున్నావు అంటాడా? లేదు వెనకాల దిక్కు అంటాడా లేదా? ఆటో వండి బాబు కొంచెం ఇది ఇందులో ఏం లేదు నాన్న, కొంచెం తీసుకెళ్ళి బాబు 100 ఇచ్చి కాడు 1000 ఇస్తానంటే ఆడు తీసుకెళ్తాడు. సరే అని పంపితను ఏ బస్సోడు ఎక్కించుకోపోతే వెయిట్ చేస్తున్న కొద్దీ సంద చీకటి అయ్యిందండి. ఈలోగా ఒక లారీ ఓడు వచ్చాడు. లారీ ఆపాడట. లారీ ఆపితే లారీ వాడు అన్నాడట, తొట్టు ఉంటది కదా లారీ తొట్టులో ఎక్కించుకో, నువ్వు ఎదర కూర్చో అన్నాడు. తొట్టులో ఎక్కించుకోమన్నాడు. ఎదర కూడా క్యాబిన్ లో కూడా స్థలం లేదు, నువ్వు తొట్టులో కూర్చో అన్నాడట. సరే అని సమాధి పెట్టి తొట్టులో పెట్టి, అదే లారీ డిక్కీలోనండి, అర్థమైంది కదా, పెట్టి మనోడు కూడా సమాధి పెట్టి పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే 6, 7 అయింది టైం. ఏజెన్సీ గుండా వెళ్తుంది అడుగుకుండా లారీ. వెళ్తుంటే 8, 9 అయినప్పటికీ సన్నగా చినుకులు మొదలెట్టాయి. చినుకులు మొదలెడితే బయట ఉండి తడుతుంది కానీ ఈడు అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళి తలుపు మూత వేసుకున్నాడు. ఈడు తలుపు మూత వేసుకున్న సంగతి డ్రైవర్కి తెలదాం. కొంచెం దూరంగా వెళ్ళాక ఇంకొక ఇద్దరు ఆపారు. ఇలా కాకపోతే వెనకాల ఎక్కండి, తొట్టులో ఖాళీ ఉంది అన్నాడు. వాళ్ళు లారీలో డుబుకిని దూకారు. దూకినప్పటికి ఏముంది? సమాధి పెట్టి ఉంది. సమాధి పెట్టి ఉంటే గతుక్కుమన్నాక లారీ స్పీడ్ గా వెళ్తుంటే ఆ ఏజెన్సీ టర్నింగ్ లో ఇలా తిరిగిందనుకో, సమాధి పెట్టి జరిగిందనుకో, వీళ్ళు ఇలా జరిగిపోతున్నారు. ఇలా మలుపులు ఎలా జరిగిందానికి ఎలా జరుగుతున్నారు. ఇలా జరుగుతుంది. బిక్కుమంటూ ఉన్నారు ఎప్పుడు దిగిపోదామని. కొంత సమయం అయినప్పటికీ ఈడు నెమ్మదిగా తాబేలాగా మూత ఎలా తీసి బుర్ర బయటెట్టి ఒకే ఒక్క మాట అడిగాడండి, వర్షం తగ్గిందా అని అడిగాడు. ఏమడిగాడండి? వర్షం తప్పుందమ్మా ఇందులోనే, వర్షం తగ్గిందా అని అడిగాడు. అడిగితే అయ్యి బాబోయ్ అని వీళ్ళిద్దరూ ఒకడు ఆ పక్క దూకేసాడు, ఒకడు ఈ పక్క దూకేసాడు. ఆ దూకుతంలో భాగంగా ఒక లారీ చక్రం కింద పోయాడు. ఒకడు లారీ చక్రం నిజంగా చనిపోయాడు. ఇది పెద్ద కేసు అయ్యింది. కేసు అయితే ఈయన ఖైదీ కన్నయ్యలాగా బోన్లో నిలబెట్టారు. ఎవరినే? ఇందులో పడుకుని పీతలా బుర్ర బయటెట్టి వర్షం తగ్గింది అన్నవాడిని అని పెట్టాక కేసు నడుస్తుంటే ఇద్దరు చచ్చిపోయారట. ఇద్దరు 2 చక్రాల కింద. ఆ చనిపోయిన వాడి యొక్క లాయరు ఇద్దరు అమాయకులు అకారణంగా చనిపోవడానికి కారకుడైన ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించండి యువర్ ఆనర్ అన్నాడట. ఎవరికైనా బాధే కదా, మరి బాధే. ఈయన తరపు లాయర్ ఏదో ఈయన మాట్లాడాడు. తర్వాత జడ్జి అడిగాడు, నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా అని అడిగాడంట. అడిగితే ఒకటే మాట అడిగాడంట, వర్షం తగ్గిందా అని అడిగితే ఊరేసేస్తారండి అని అడిగాడు. అది చేసింది అదే కదా. వర్షం తగ్గిందా అని అడుగుతాం తప్పండి, దానికి ఊరేసేస్తారా అని అడిగాడట. ఏం చెయ్యాలో జడ్జికి పాల్పోలేదు. అంటే చనిపోయినోడు వచ్చి మృతులలో నుండి ఒకడు వచ్చి చెప్తే ఇలాగే ఉంటదమ్మా, మృతులలో కాదు, సజీవుడైన దేవుని గూర్చి సజీవముగా ఉన్నప్పుడే ఆ సజీవమైన దేవుని వాక్కును వినాలి, ఆలకించాలి, అంగీకరించాలి, గైకొనాలి. దైవజనుల మాటలకు చెవి యొగ్గాలి. ఆ దైవజనుడు జీవితాంతం ఒకే మాట చెప్తాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి, మీ ఆత్మను మీరు రక్షించుకోండి.
మీ ఆత్మను మీరు రక్షించుకోవడం వల్ల మాకొచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఇదిగో శరీరాన్ని చంపేదానికి, ఆ మరణానికి భయపడకండి. ఆత్మను శరీరాన్ని చంపేది ఒకటి ఉంది, దాని పేరు రెండవ మరణము. ఎవరి పేరైనా జీవ గ్రంథంలో గనక రాయబడి ఉండకపోతే వాడు రెండవ మరణానికి పాత్రుడు. అక్కడ పండ్లు కొరుకుటయు ఇవన్నీ ఉంటాయి, ఏడుపును, రోద, పండ్లు కొరుకుట ఉంటాయి. అలాంటి వేదనకరమైన స్థలంలోకి మీరు వెళ్ళొద్దు అని చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసిన సేవకులమే మేము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరివైనా గాని జాగ్రత్త. రెండవ మరణం అనేది ఒకటి ఉంది. తెలియని సమాజం చాలా మాట్లాడుకుంటది. ఒకసారే పుడతాం, ఒకసారే సత్తాం. లేదు, 2 సార్లు పుట్టాలి. తల్లి గర్భంలోంచి పుట్టిన ప్రతి మానవుడు జన్మ కర్మ పాపముతో నింపబడి ఉన్నాడు. తప్పనిసరిగా వాడు నీటి బాప్తిసం ద్వారా మరలా దేవునిలో పుట్టాలి. హల్లెలూయా. అదే సమయంలో మరణము ఒకటి కాదు, శరీరాన్ని దహించే మరణం ఒకటైతే ఆత్మను చంపేది కూడా ఒకటి ఉంది. అది జరగకుండా రెండో మరణం తప్పించుకోవడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల యవ్వన కాలపు పరిశుద్ధ రక్తాన్ని ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనకు తాను తగ్గించుకుని రిక్తుడుగా నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకు వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాల యవ్వన కాలపు పరిశుద్ధ రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించాడు. ఆయన రక్తమే మనకు శరణ్యము, ఆయన నామమే మనకు శరణ్యము. రెండవ మరణాన్ని తప్పించేది జీవము గల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పడానికి జీవము గల దేవుని సేవకుడుగా, మరణము తప్పించబడిన వాడిగా, జీవము గల దేవుని ప్రేమను చూపించడానికి, ఆయన కృపను గమనించమంటున్నాం, ఆయన ప్రేమను గమనించమంటున్నాం. 2024 సంవత్సరాల క్రితము ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు కేవలము 12 మంది మాత్రమే. కానీ ఈ 2024 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల శిష్యులు ఆయన కొరకు ఉన్నారు. గల కారణము సత్యము నిలిచి ఉంటదంతే. హల్లెలూయా. అలాంటి సత్యవంతుడైన దేవుని గురించి తెలుసుకోమంటున్నావు. నువ్వు మతం మారడం వల్ల మాకు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. నీవు మనసు మార్చుకో, అది నీ చేతుల్లో లేదు. ప్రతి ఒక్కరికి బాగానే బతకాలని ఉంటది, బాగానే జీవించాలని ఉంటది, మంచిగానే ఉండాలని ఉంటది. ఎదవలాగా తయారవ్వాలని ఎవడన్నా అనుకుంటాడండి? అనుకోడు. అందరికి బాగానే ఉండాలనుకుంటారు. ప్రతి తల్లిదండ్రులకి మా బిడ్డలు మంచిగా ఉండాలని ఉంటది. ఉంటున్నారండి? మంచిగా ఉండడం మన వంతు కాదు. దేవుడు చెప్తున్నాడు, నరులు వారి యొక్క హల్లెలూయా 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 మార్గములో నడుచుట వారి వశములో లేదట. మన వశములో లేదు. నడవాలనుకుంటాం, నడలేము. ఎలా అవుతుంది? నేను త్రాగే రోజుల్లో దేవుడు నన్ను పట్టుకోకముందు తాగాక అనవసరంగా 1000-2000 ఖర్చు అయింది, ఇంకెందుకు మానేస్తే బెటర్ అనుకునేవాడిని. కానీ ఆ బుద్ధి బుధవారం దాకానే ఉండేది. తర్వాత మరలా లక్ష్మీవారం నాడు ఎన్టీ రామారావు ఇలా ఉంటది కదా, తెలుగుదేశం పిలుస్తుందిరా అన్నట్టు బ్రాండ్ తీసా పిలిచిది. నన్ను వెళ్ళిపోయేవాడిని. ఉండాలనుకుంటాం, ఉండలేవు. కానీ దేవుని మాటే, దేవుని రక్తమే, దేవుని భయమే నిన్ను నన్ను కాపాడగలిగేది. అలాంటి సజీవుడైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రిత్వములో ఏకత్వములో త్రిత్వమై యుగ యుగములు జీవించుచు పరిపాలించువాడిగా తన ప్రజలైన వారికి తన ప్రేమను పంచుతూనే ఉన్నాడు. ఆ క్రమములోనే చెప్పాడు, మరొక అవకాశం ఇద్దాం ఆ అంజూరపు చెట్టుకి అని. ఆ అంజూరపు చెట్టు నువ్వే, ఆ అంజూరపు చెట్టు నేనే. నాకు ఒక అవకాశం ఇవ్వబడింది, నీకు ఒక అవకాశం ఇవ్వబడింది. ప్రియ దేవుని బిడ్డ,
నేడే రక్షణ దినము, మారు మనసు, పశ్చాత్తాపము, బాప్తిస్మం అనే ఒక క్రియ నీలో జరిగితే నీ పేరు దేవుని బిడ్డ. నువ్వు ఇక రెండవ మరణానికి భయపడవలసిన పని లేదు. అట్టి కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరిల్లండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిల్లండి. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు పాట ఎంతమందికి వచ్చి ఇక్కడ వచ్చండి. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటుంచాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలు నరమొక్కలు నాటుంచాడు. ఆ మొక్కలు మనమే, ఆ మొక్కలు మనమే. తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు. తండ్రి అయిన కుమారుడైన యేసు రక్తమే మనకు నీరుగా పెట్టి పెంచాడట. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అపవాది కంటబడి కుంటుబడి గొంతలుగా రంపలలో ఎదిగా దుఃఖలంటి నిర్రవీగిపోకు. యజమానుడొస్తాడు, ఏమి ఫలాలిస్తావు. యజమానుడొస్తాడు, ఏమి ఫలాలిస్తావు. కాయవే తోట కమ్మని కాయలు, పండులే చెట్ట తీయని ఫలములు. కొద్ది నిమిషాలు, ఒక్క నిమిషం నువ్వు దేవునితో మాట్లాడుకో. ప్రభా, నువ్వు నాకు మరొక అవకాశం ఇచ్చావు. వాక్యం అందించిన దైవజనుడు 2 సార్లు మరణమైపోవాలట. మరణమనే గోతి నుండి తప్పించావు. ఒక దినాన నువ్వు దర్శించావు. పశ్చాత్తాపింపజేసే పరిశుద్ధాత్మ దేవుని క్రియ నువ్వు జరిపించావు. పితరులు నమ్మిన దేవుడు, నువ్వు గొప్పవాడవు. అదే ప్రేమను మాకు పంచడానికి మా మధ్యకు పంపించావు. ఇది ఒక ఆశ్చర్యకార్యం, ఇది ఒక అద్భుతం. దాని కొరకు దైవజనులు ఏలియా గారిని వాడుకున్నారు. దాని కొరకు దైవజనులు జాన్ చార్లెస్ గారిని వాడుకున్నారు. నీకు వందనాలయ్యా. దైవజనుడు ముఖాంతరములో నిసారం చేసిన వాడను నేనే, వ్యతిరేకంగా నడుస్తున్న దానను నేనే, నామకార్థంగా జీవిస్తున్న వాడను నేనే. ఆ మాటలు చెప్పుకో. నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఏ ముసుగు నా మీద ప్రభావం పడకూడదు. ఇక మీదట యథార్థమైన హృదయముతో, తగ్గింపు జీవితముతో, విరిగి నలిగిన హృదయముతో నేను ఉండాలి. ప్రభు ఆ సహాయం చేయని. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ దీన బిడ్డలు ప్రభువా, ప్రభువా, ఏమి తెలియని వారు ప్రభువా, ప్రభువా మీరు కనికరించండి తండ్రి. ప్రభువా, నీ కటాక్షం చూపించండి నాయన. ప్రభువా, నీ దయను విస్తరింపజేయండి తండ్రి. ప్రభువా, నీ ఆత్మాభిషేకము గావించండి తండ్రి. మరొక అవకాశం మీరు ఇచ్చారన్న సంగతి నాయన వీరికి తెలియపరచబడింది. అది గ్రహించే హృదయాన్ని దయచేయండి. లూదియా వలె తెరవబడిన హృదయాన్ని వీరికి దయచేయండి. వీరి జీవితాలు ఇక మీదట ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వీరి జీవితాలు విధేయతతో కూడినవై ఉండాలి. వీరి జీవితాలలో ఒక తగ్గింపు ఉండాలి. వీరి జీవితాలలో ఒక మారు మనసు ఉండాలి. నీ మాటకు చెవి యొగ్గాలి. నీ భయము వీరి హృదయాల్లో పుట్టాలి. మీరంటే భక్తి రేకెత్తించబడాలి.
మీరంటే విశ్వాసము వృద్ధి పొందాలి. అలాంటి కృప వీరికి చూపించండి. శక్తి లేని వారము, బలహీనులము, ఎన్నిక లేని వారము, కానీ సర్వశక్తుడైన దేవాది దేవుడైన యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలుచుకోవడానికి యోగ్యతనిచ్చావు. అందును బట్టి మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రం తండ్రి. మీరే మా దేవుడు, మీరే మా దుర్గము, మీరే మా ఆశ్రయపురము. మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభువా. మీ శరణు జొచ్చి ఉన్నాం. మీరు ఆకర్షించుకోండి, మీరు రక్షించుకోండి, మీ మార్గంలో మమ్మల్ని నడిపించుకోండి. అట్టి కృపని మీ బిడ్డల మీద విడుదల చేస్తూ నీ కుమారుడు మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. అందరూ చెప్పండి. మానదీన ఆహారం మాకు నిర్ధారణ చేయండి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదం చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అందరి అన్నిన సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత. ప్రభువా, ఈ రెండవ రాత్రి నీ సేవకుడితో నాతో మాట్లాడావు నాయన. మరోసారి నేను హెచ్చరించావు నాయన. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటాను తండ్రి. నీకు నమ్మకంగా, యథార్థంగా నేను ఫలిస్తాను నాయన. నా స్థితి, నా గతి నాకు తెలియజేసావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. మీ మాటలు అందించి మీ సేవకుని ఇంకా బహుగా వాడుకునేసి అందరూ ప్రార్థించి ప్రభా స్తోత్రాలు. మీ బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరైతే వాళ్ళ హృదయపూర్వకంగా మనం అడుగుతున్నారు వాళ్ళు దర్శించండి, నిజంగా ఫలించడం చేయనండి, కృప చూపించమని. ఈ రెండవ దిన కూడికిన ఈ రీతి ముగిస్తున్న స్తోత్రాలు చెల్లించుకుని యేసయ్య నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు చూపెట్టింది. ఇప్పుడు ఏంటి చీటుగా? ఇదే మన అంశం. ఎవరన్నా అడిగితే ఏమని చెప్తారు? పాపాన్ని ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. థమ్సప్ తాగడానికి 10 రూపాయలు ఉంటే చాలు. థమ్సప్ తాగడానికి చిరంజీవి గారు దమ్ము ఉందా అంటాడు, దానికి అక్కర్లేదు. పాపాన్ని ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. దమ్మున్న సేవకుడు వచ్చాడు, ఆయన ఒప్పుకున్నాడు, మాకు నేర్పించాడు. హల్లెలూయా. రెండోది, భయంకరమైన భూమి మీద ఉన్న వ్యసనాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. 40 దినాలు తిరస్కారం చేశాడట, కానీ ఒక దినాన్ని దేవుడు దర్శించాడట. సేవకులు ప్రార్థన ఆలకించాడట, తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించాడట, భార్య చేసిన ప్రార్థన ఆలకించాడట. ఒక్క దినాన్న దేవుడు దర్శించాడట. అవన్నీ చిటికలోనే పోయాట. ఇదట మా దేవుడు. ఇదే అంశం. పాపాలు ఒప్పుకోవడానికి ఒక దినాన్న నువ్వు ఇక్కడికి రావాలి. మరి నీకు ఇంకో మాట చెప్పనా? ఇదే సంగతి నా రహస్య పాపాలు అనేక సంఘాలలో సాష్టాంగపడి ఒప్పుకున్నాను. ఇలా నిలబడి సమాజం అంతటి ముందు ఒప్పుకున్నాను. నష్టం కలిగిందా, నాకు లాభం కలిగిందా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు అనేకులకు ఆశీర్వాదకారకంగా నన్ను ఉంచాడు. ఇచ్చే స్థితిలో నన్ను ఉంచాడు. నన్ను, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని అనేకులకు దేవుని ప్రేమను పంచడానికి దేవుడు చూపించాడు. ఒప్పుకోవడం వల్ల ఆశీర్వాదం ప్రియులారా. ఒకవేళ నాకలాగా నువ్వు ఒప్పుకోలేకపోవచ్చు, కనీసం దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుడి దగ్గర ఒప్పుకో. లేకపోతే నీకు ఏదైనా ఇబ్బంది అయితే యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకో. కానీ నువ్వు ఒప్పుకోవడం మాత్రం మస్ట్. అదే సమయంలో ఆయన కనుదృష్టి నీ మీదకి వస్తే నువ్వు కలిగి ఉన్న అప్పు అయినా, శ్రమ అయినా, రోగమైన, నిందైన, అవమానమైన, అవసరతైన చిటికలో మార్చేస్తాడు దేవుడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పబడి దేవుని నామాన్ని ఆయనను నీకు మరొకసారి పరిచయం చేస్తున్నాను. ఆయన గురించి, ఆయన గుణ లక్షణాల గురించి మరొకసారి నీకు వివరించాను. ఒక లైవ్ సాక్ష్యంగా నీ ముందు నేను నిలబడ్డాను. నమ్మితే దేవుని మహిమను
చూస్తాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే సహకరించిన జాన్ చార్లెస్ గారికి, మీరు చూపిస్తున్న ప్రేమకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. యవ్వన బిడ్డలు చాలా ప్రయాసపడుతున్నారు. 6 గంటలకు అడిగితే కనీసం 8 గంటలకన్నా ఏదో ఒకటి తెస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. దేవుడు వారిని దీవించును గాక. అన్ని ఇస్తున్నారు. సరదాగా అంటున్నాను, ఏది మ్యాటర్ కాదు. వారిని మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మరి ముఖ్యంగా నేను బాగా సంతోషించేది ఏంటంటే, దైవజనుడు బలహీనపడినప్పుడు కుటుంబము ఆయనకు సహకారులుగా, బిడ్డలిద్దరు కుమార్తెతో శుద్ధ అలా నిలబడడం నా మనసుకు నచ్చింది. దేవుడు వారి కలిగి ఉన్న సమస్తాన్ని దీవించును గాక. దేవుడు అయ్యగారి పరిచర్యలను ఇంకనూ విస్తరింపజేయును గాక. దేవుడు రానున్న దినములలో స్వస్థతాభిషేకంతో దైవజనులు నింపును గాక. రెట్టించిన ఉత్సాహంతో ఆయన పని చేయును గాక. మీకు ఇంకో మాట చెప్పన, నాకు 2 స్టంట్లు పడక ముందు కంటే పడ్డాకే బలంగా వాడబడుతున్నా. అప్పుడు కూడా దేవుడు నామాన్ని హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంట్లో ఎలా ఉంటానంటే, మడత కుర్చీలో అదే ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది కదా, అందులో కూర్చుంటామో, మంచం మీద 4 తాళగాలు వేసి పడుకోవడం, అలాగే ఉంటాను నీరసంగా. కానీ బయటకు వస్తే మనం ఎప్పుడు బలహీనులమో క్రీస్తు యేసునందు అప్పుడే బలవంతులమో. తప్పుడు కొద్ది దేవుడి నామాన్ని మహిమ పరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గమనించండి, ఇది 2వ రాత్రి, రేపు చివరి రాత్రి కూడుకు జరుగుతుంది గనుక రేపు ఈ పరిచర్య నిమిత్తము కానుక పట్టడం జరుగుతుంది. రేపు మీరు వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలని కోరుతున్నాం. ఈ సమయంలో మీ అందరికీ భోజనం ఏర్పాటు చేస్తుంది. అందరూ భోజనం చేసుకొని సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నాం. మీకు అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ 2వ రాత్రిలో మంచి వర్తమానం అందించిన దైవజనులు మరి అయ్యగారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ చార్లెస్ అయ్యగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. భోజనం చేసుకుని వెళ్ళండి. ఆ పిల్లలు ఆ భోజన విషయం చూసుకోండి. ఒకసారి లేచి నిలబడండి, ఆశీర్వాదం ఇద్దాం. అది సరిపోలేదు, డబుల్ బ్లెస్సింగ్స్ కావాలి. కళ్ళు మూసుకుని చేతులు ఇలా జోడించి తలలు వంచి ఈ ఆశీర్వాదాన్ని మీరు నజరేయుడైన యేసునామములో అనుభవించుకుంటారు. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయము సహవాసము, సకల పరిశుద్ధులకును కూడి ఉన్న సమాజమునకును చల్లిన విత్తనములు నీరు కట్టి ఫలింపజేసి క్షేమాభివృద్ధి చెందుటకును, ప్రతి హృదయములో దేవుని భయము రేకెత్తించుటకును, విశ్వాసము వృద్ధి చెందుటకును, పాపపు స్థితిని ఒప్పుకొనుటకును, విడిచిపెట్టుటకును, జీవము గల దేవుని మార్గంలో నడుచుటకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మంచి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. భోంచేసి వెళ్ళండి.